చందమామ కథలు. పిశాచాల పెళ్లి విందు. ఒక ఊళ్ళో దక్షిణాన వల్లకాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడ పిశాచాలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. వాటిలో ఒక కుర్ర పిశాచి సంసార జీవితం అనుభవించకుండానే పిశాచి అయిపోయింది. అందుచేత దానికి మళ్ళీ మనిషిగా మారి పెళ్లి చేసుకుని సంసార జీవితం గడపాలనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది. ఒకరోజు కుర్ర పిశాచి తన కోరికను మిగతా పిశాచాలకు చెప్పింది. ఆ మాట విని పిశాచాలు విరగబడి నవ్వి, మళ్ళీ వెళ్ళి ఆ సంసార కోపంలో పడతావా? నీకేమైనా బుద్ధి ఉన్నదా? సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచడం దేనికి అన్నాయి. అత్తగారి బాధలు, ఆడపడుచుల సాధింపులు భరించలేకే నేను ఉరిపోసుకున్నాను. ఆ సంగతి నీకు తెలియదేమో అన్నదొక పిశాచం. ఆడపడుచులు అత్తగారు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్ర పిశాచి. మర్నాడు చీకట్లు ముసురుతూ ఉండగా కుర్ర పిశాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుబడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చున్నది. కాసేపటికి అటుగా వెళుతున్న ఒక అందమైన యువకుడు దాని కంటపడ్డాడు. వాణ్ణి చూస్తూనే కుర్ర పిశాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఏడవసాగింది. ఎవరు వారు? చీకటి పడినా ఇంకా ఇక్కడే ఉన్నారే అని ఆ యువకుడు అడిగాడు. కుర్ర పిశాచి వెక్కి వెక్కి ఏడుస్తూ, మాది పొరుగురు, అమ్మ నాన్న పోయి నేను అనాథనయ్యాను. అలా ఊళ్ళు పట్టుకు తిరుగుతూ ఉంటాను. నా జీవితం ఎలా గడుస్తుందో అన్నది. ఆ యువకుడు జాలిపడి, ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు. చెప్పడం తేలికే, కట్నం ఇవ్వలేని నన్ను ఎవరు పెళ్లాడతారు అన్నది కుర్ర పిశాచి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు. నాకు అత్త ఆడపడుచులు ఉండడం అభ్యంతరమే అన్నది కుర్ర పిశాచి. నాకెవరూ లేరు, ఒంటరిగాణ్ణి, లంకంత ఇల్లు మాత్రం ఉన్నది అన్నాడు యువకుడు. అయితే మన ఇంటికి పోదాం పద అంటూ కుర్ర పిశాచి లేచి నిలబడింది. ఆ యువకుడి ఇల్లు ఊరి మొదట్లోనే ఉన్నది. మర్నాడే ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో కాపురం పెట్టారు. అర్ధరాత్రి వేళ తన భర్త నిద్రపోయాక కుర్ర పిశాచి ఇంట్లోంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరకు వచ్చింది. ఎవరా వచ్చింది? ఎంత ధైర్యం! చీల్చండి, చంపండి అని పిశాచాలు హంగామా చేయసాగాయి. కుర్ర పిశాచి వాటి హడావుడు చూసి కాసేపు విరగబడి నవ్వి తన అసలు రూపం ధరించింది. అరే, నువ్వేనా? పోల్చుకోలేకపోయాం సుమా. నువ్వు వెళ్ళిన పని సానుకూలమైందా అని పిశాచాలు ఆత్రంగా అడిగాయి. అందమైన యువకుడే దొరికాడు, అత్త ఆడపడుచులు లేరు, పాతకాలపు పెద్ద ఇల్లు ఉన్నది అని కుర్ర పిశాచి గొప్పలు చెప్పుకున్నది. నీ మొగుడు ఎలాంటి వాడు? కాపురం ఎలా ఉన్నది అన్నది ఒక ఆడపిశాచి. నా మొగుడికేం, మాణిక్యం లాంటి వాడు. నేనంటే ప్రాణం అడ్డు పెడతాడు. మా కాపురం నిక్షేపంలా ఉన్నది. మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఇక నేను వెళతాను. ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు. అసలే కొత్త కాపురం కదా అంటూ కుర్ర పిశాచి వెళ్ళడానికి హడావుడి చేసింది. వెళుదువుగానిలే, మాకు పెళ్లి విందు పెట్టవేమిటి అని పిశాచాలు ఆమెను పట్టుకున్నాయి. కుర్ర పిశాచి కాసేపు ఆలోచించి, అలాగే, విందు రేపు చేసుకుందాం. చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి. మిమ్మల్ని నా స్నేహితురాళ్ళుగా నా భర్తకు పరిచయం చేస్తాను. అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది. మర్నాడు చీకటి పడ్డాక పిశాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్ర పిశాచి ఇంటి తలుపులు తట్టాయి. కుర్ర పిశాచి ఏమీ ఎరగనట్లు తలుపు తెరిచి, అరే, అంతా ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చారే అని ఆశ్చర్యం నటించి వాళ్లను తన స్నేహితురాళ్లుగా తన భర్తకు పరిచయం చేసింది. తరువాత ఆమె తన భర్తతో, ఈ రాత్రికి మీరు కింద పడుకోండి, నేను నా స్నేహితురాళ్ళు మేడ మీద పడుకుంటాం అన్నది. అందరూ కలిసి మేడ మీదకు వెళ్లారు. అర్ధరాత్రి కావస్తున్నది. భర్త మంచి నిద్రలో ఉన్నట్టు రూఢి చేసుకుని కుర్ర పిశాచి చకచకా విందు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మానవాకారాన్ని మోయడం మా వల్ల కాదు అని పిశాచాలన్నీ తమ అసలు రూపాలు ధరించాయి. విందు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పిశాచాలన్నీ జుట్టు విరబోసుకుని చప్పట్లు చరుస్తూ కోలాహలంగా నృత్యాలు చేశాయి. తరువాత అవన్నీ విందుకు కూర్చున్నాయి. మన గోలకు నీ మొగుడు లేచాడంటే కొంప మునుగుతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కిందకు వెళ్ళి చూసిరా అని ఒక ముసలి పిశాచి కుర్ర పిశాచితో చెప్పింది. కుర్ర పిశాచి లేచి మెట్ల దాకా వెళ్ళి ఆగిపోయి కెవ్వున అరిచింది. కింది ఆవరణలో సుమారు 30 మగ పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. విందుకు అంతా సిద్ధంగా ఉన్నది.
తాను పెళ్ళాడినది తనలాంటి ఒక కుర్ర పిశాచాన్నని ఆమె గ్రహించింది. దానికి ఆమె మండిపోయింది. అది ఆడపిశాచాలన్నిటినీ కూడగట్టుకొని నృత్యాలు చేస్తున్న మగ పిశాచాల మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. పిశాచాలన్నీ అరుస్తూ, గీరుకుంటూ, రక్కుకుంటూ నానా బీభత్సం చేసి పెళ్లి విందు ముగియకుండానే ఎవరి నివాసాలకు అవి వెళ్ళిపోయాయి. ఈ అనుభవం తర్వాత కుర్ర పిశాచి మళ్ళీ ఏనాడు పెళ్లి మాట తలపెట్టనే లేదు.